హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఈ వీడియోలో అయితే జింకుసాల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఐపీఓ గురించి అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, దీనికి సంబంధించిన పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, దీని జిఎంపీ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఎవరైతే నా ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చారో, నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ముందుగా చూద్దామండి. ఇది జింకుసాల్ ఇండస్ట్రీకి అనేది మనకి 2007లో అయితే స్థాపించింది. ప్రస్తుతానికి దీనికి ఎండీ వచ్చేసి అనిల్ కుమార్ జైర్ అని చెప్పేసి ఉన్నారు. ఇది ఏంటంటే నాన్ ఓఈఎం మిషన్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. అంటే వీల్ లోడర్స్ కానీ, బుల్డోజర్స్, క్రెయిన్స్, సేల్ కంపాక్టర్స్, బ్యాక్హోయి లోడర్స్, మోటార్ గ్రాడరు, హైడ్రాలిక్ ఎస్కలేటర్స్, ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 30 కంట్రీస్కి కూడా ఇది సర్వీస్ అనేది ఇస్తుంది. మెయిన్గా ఇండియా, యూఎస్ఏ, యూఏఈ, యూకే, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్లో ఎక్కువగా అయితే వీటికైతే బిజినెసెస్ ఉన్నాయి. చూద్దాము. ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 25న ఓపెన్ అవుతుంది, సెప్టెంబర్ 29న క్లోజ్ అవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 13,800. మనకు ఒక లాట్ తీసుకుంటే మనకు 120 షేర్స్ అయితే వస్తాయి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 115 నుంచి 121 రూపాయలు అయితే ఉందండి. ఇది ఇష్యూ సైజ్ వచ్చేసి 116,11 లక్షలు అయితే ఉంది. మనకి ఇది లిస్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ 3వ తారీఖు ఎన్ఎస్సి అండ్ బిఎస్సిలో అయితే లిస్టింగ్ అవుతుందండి. చూడండి, ఇది బుల్ట్ ఇష్యూ అన్నమాట. 116.11 లక్షల కోట్లు ఏదైతే ఉందో అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 104,49 లక్షలు అండి. దాని సైజ్ వచ్చేసి మనకి 86,35,935 ఈక్విటీ షేర్స్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ ఉంది. ఇది ఆఫర్ ఫర్ సేల్ కింద రిమైనింగ్ 11 crores అయితే వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ కింద రిలీజ్ చేస్తున్నారు. ఇందులో 9,59,548 షేర్స్ అయితే ఉన్నాయి. మనకి క్యూఐబీస్ అంటే తెలుసు కదండి, పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా మనకి క్యూఐబీ కిందకి వస్తాయి. వాటికి 50% హెచ్ఎన్ఐ అండ్ ఎన్ఎన్ఐ సేమ్, ఇది 15%. రీటైల్స్ మనలాంటి వాళ్ళకి 35% అనేది వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు. చూడండి, అది ఐపీఓ పర్పస్ వచ్చేసి మనకి ఇది 72 కోట్లు అయితే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం అయితే వాడుతున్నట్టయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. రిమైనింగ్ అమౌంట్ ఏం చేస్తున్నది ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో చూడండి, మనకి రీటైల్స్ వచ్చేసి మనం మినిమం 13 లాట్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. మనలాంటి రీటైల్స్ ఎవరైతే ఉన్నారో చిన్న మొత్తం అమౌంట్ అంటే 2 lakhs లోపల అప్లై చేసుకోవాలంటే దగ్గర మనం 1 lakh నుంచి 13 lakh వరకు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ హెచ్ఎన్ఐస్ ఎవరైతే ఉన్నారో మ్యాక్స్ 69 lakhs, 14 lakhs నుంచి 69 lakhs వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఈ ప్రమోటర్స్ హోల్డింగ్ ఫ్రీ ఇష్యూ ముందైతే చూడండి 100% షేర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ పోస్ట్ ఇష్యూ వచ్చేసి వాళ్ళ షేర్స్ వచ్చేసి 77.50 అయితే పర్సెంటేజ్కి అయితే పడిపోయింది. దీని రెవెన్యూ కూడా చూడండి, 2024లో 242 కోట్లు వచ్చింది. ఎక్స్పెన్సెస్ 218, ఎక్స్పెన్సెస్ ట్యాక్సులు పోను మనకి 18 కోట్లు లాభం అయితే వచ్చింది. అసెట్స్ వచ్చేసి 109 కోట్లు అయితే ఉన్నాయి. 2025లో లాస్ట్ ఫైనాన్షియల్లో వచ్చేసి రెవెన్యూ పెరిగింది 385 కోట్లు. ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. ఆఫ్టర్ ట్యాక్స్ వీళ్ళకిందంటే 19 కోట్లు అనేది లాభం వచ్చింది. అసెట్స్ వచ్చేసి 179 కోట్లు అయితే వీళ్ళైతే చూపిస్తున్నారు. రెవెన్యూ పెరిగింది, ఎక్స్పెన్సెస్ పెరిగాయి. బట్ ఇక్కడ చూడండి, ప్రాఫిట్ మార్జిన్ అయితే సేమ్, జస్ట్ ఒక ₹1 అయితే ₹1 కూడా పెరగలేదు మ్యాక్స్. బట్ ఇది ఒక విషయం అయితే మీరు గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఓఈ కానీ, ఆర్ఓసిఈ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. బట్ మనకి ఇక్కడ మాకు ఫ్యాట్ మార్జిన్ వచ్చేసి 5% ఉంది. ఎబిడేటా కూడా 7.52 ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాజిటివ్స్ ఏంటి అంటే, ఇది రెవెన్యూ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 24 to 25 చెప్పినట్టుగా ఇక్కడ రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ ఇది హై డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఏవైతే మీకు ఈ మిషన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాక్స్ అన్ని కంట్రీస్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా యూజ్ అవుతున్నాయి కాబట్టి హై డిమాండ్ ఉన్న మిషన్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఓన్ బ్రాండ్ కూడా ఉంది, HEXL అని చెప్పేసి ఒక ఓన్ బ్రాండ్గా వీళ్ళు నడిపిస్తున్నారు. సో అది కూడా పాజిటివ్ కింద చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లోనే ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది. అది కూడా ఒక పాజిటివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెగిటివ్స్ ఏంటి అంటే చూడండి, ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్డ్. వీళ్ళకి రెవెన్యూ వచ్చినా సరే దానికి సంబంధించిన మళ్ళీ
ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగా అవుతున్నాయి, ఆపరేషనల్ కాస్ట్ కూడా పెరిగిపోతున్నాయి. లేదంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు కదా రిమైనింగ్ కంట్రీస్కి, ఎక్కువగా యూఏ యూఎస్ఏస్కి. వాళ్ళకి ఏంటంటే అక్కడ మనం రిమైనింగ్ లైక్ పాలసీస్ కానీ, షిప్పింగ్ ఛార్జెస్ కానీ, కస్టమ్ ఛార్జెస్ కానీ మనకి మారుతూ ఉంటాయి ఎవ్రీ 4 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి. సో అలాంటప్పుడు కూడా మనకు అక్కడ మార్జిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక నెగిటివ్ కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ అనేది న్యూట్రల్గా ఉంది. మనకు అక్కడ ఏంటంటే రెవెన్యూ పెరిగినా నెట్ ప్రాఫిట్ అనేది న్యూట్రల్గా ఉంది కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. ఎబిడేటా మార్జిన్ కూడా మనకి 24తో పోలిస్తే 25లో అనేది తగ్గింది. అండ్ ఇది మార్కెట్ షేర్ వచ్చేసి జస్ట్ 6.9% మాత్రమే ఉంది. మార్కెట్ షేర్ అంటే అన్ని కంపెనీస్, ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ ఏవి ఉన్నాయో 100% షేర్ అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 వెహికల్స్ అమ్ముతున్నారంటే అందులో ఒక 7 వెహికల్స్ ఈ కంపెనీ అమ్ముతుందని అర్థం అన్నమాట. అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ వచ్చేది దీనికి కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అండ్ విజన్ ఇన్ఫ్రా ఎక్విప్మెంట్ సొల్యూషన్స్ లిమిటెడ్. మిగతా ఆ కంపెనీకి అయితే ఈ రెండు అయితే కాంపిటీటర్స్కి అయితే ఉన్నారండి. నెక్స్ట్ వచ్చేసి జిఎంపి. మనకి యాజ్ పర్ నేను వీడియో చేసే టైంకి అయితే ఇది 50 to 51 రూపీస్ అయితే ఉంది యాజ్ పర్ మార్కెట్ డేటా ప్రకారము. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. మీరు కూడా అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి మీరు అప్లై చేయాలా వద్దనేది మీరు మాత్రమే డిసైడ్ చేసుకోండి. నేనైతే ఎలాంటి రికమెండేషన్ అయితే చేయట్లేదు. ఈ వీడియో అయితే జస్ట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.